తీసుకొచ్చుకుని చేసుకున్నారు సార్. చేసుకున్న తర్వాత గ్రాడ్యువల్ గా ఒక 25 ఫ్యామిలీస్ వచ్చినాయి సార్. ఇక్కడ వాళ్ళు కేవలం అక్కడ పనిచేసేటప్పుడు లేబర్స్ గానే ఉండేవాళ్ళు, డైలీ లేబర్స్. అటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి డే అండ్ నైట్ కష్టపడి బాగా కష్టపడేవాళ్ళు సార్. ఈవెన్ 10 కిలోमीटर्स डिस्टेंस ఉంది बांसवाड़ा। आपने बताया 1950 में ये गांव जब 10 लोग जो काम करने वाले हैं लेबर जैसे और ये आर्किटेक्ट लोग काम करते थे, तो हम करते करते अभी सामने बताया था पूरा 33 फीट रोड बन के, तो जैसा लेआउट बनता है ना तब से भी ये पूरा नींव के जैसा पूरा प्लान डेवलपमेंट जैसा డెవలప్మెంట్ చేశారు సార్. డెవలప్మెంట్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్టిల్ ఈ గ్రామంలో పేరెంట్స్ అనేవాళ్ళు అన్ఎడ్యుకేటర్స్, కానీ పిల్లలు బాగా హార్డ్ వర్క్ చేసి బాగా చదువుకున్నారు సార్. చదువుకొని ఒక 60 మెంబర్స్ ఎంప్లాయీస్. सब लोग बच्चों को अच्छा पढ़ाया, क्या बोलते हैं सबको अच्छा पढ़ाया। अभी ये छोटा गांव से 170 फैमिली से 60 मेंबर्स आर गवर्नमेंट ఎంప్లాయీస్ సార్. దెన్ ఆఫ్టర్ ఒక 50 మెంబర్స్ అమెరికా, ఆస్ట్రేలియా అక్కడ సెటిల్ అయిపోయారు సార్. అదర్ కంట్రీస్ లో సెటిల్ అయిపోయారు. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఎవ్రీ ఇయర్ జనవరి 14th సంక్రాంతి సంబరాలు ఇక్కడ చేస్తారు సార్. అక్కడి నుంచి పాపం వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఈ ఊర్లో ఎవరు పూర్ పీపుల్ ఉన్నారు, ఇక స్టిల్ ఎవరికి కొంచెం జరగట్లేదు అనే వాళ్ళని చూసి వాళ్ళకి ఏంటి 10,000, 20,000, 50,000 వరకు ఇస్తారు సార్. తర్వాత ఇక్కడ మరికొంతమంది హైదరాబాద్ సెటిల్ అయ్యారు సార్. హైదరాబాద్ సెటిల్ అయిన వాళ్ళు కూడా ఈ విలేజ్ కి బాగా హెల్ప్ చేస్తున్నారు. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరికైనా సరే ఏదైనా సిక్ అయ్యాడు, నిజామాబాద్ లో తగ్గలేదు, వాళ్ళకి ఫోన్ చేస్తే సార్ వాళ్ళు కారు పంపించి ఇక్కడి నుంచి తీసుకెళ్తారు పేషెంట్ ని. వాళ్ళకి ఇష్టమున్న హాస్పిటల్స్ లో జాయిన్ చేసి వాళ్ళు తగ్గే వరకు కూడా అక్కడ ఫాలోఅప్ చేస్తారు. फाइनेंशियली अच्छा डेवलप हुए और किसी को कुछ प्रॉब्लम है तो मेडिकली सपोर्ट करना हो तो ऐसे खुद लेके एम्बुलेंस लेके जाके हॉस्पिटल एडमिट करके पूरा इलाज करने तक वो लोग देखभाल कर रहे हैं। तो उसका फैमिली मेंबर्स नहीं है, गांव का मेंबर है बस। తర్వాత ఏంటంటే సార్ ఇక్కడ రెండోది, ఇక్కడ ఎవరికైనా కష్టం వచ్చినా వాళ్ళకి ఫోన్ చేస్తే చాలు, ఏంటి ఫైనాన్షియల్ హెల్ప్ కానీ ఏదన్నా చిన్న చిన్న, ఇప్పుడు వేరే వాళ్ళు అన్ఎంప్లాయీస్ ఉంటారు, ఏదన్నా మాకు కొంచెం జీవనోపాధి కోసం అక్కడ జాబ్ చూడండి, చిన్న ప్రైవేట్ జాబ్లు అంటే ఇమ్మీడియట్ గా యాక్షన్ ఉంటుంది సార్. ఇమ్మీడియట్ గా వాళ్ళు ఎక్కడన్నా మాట్లాడి పెట్టేస్తున్నారు. ఈవెన్ ఈ 2-3 years లో కూడా సార్ ఇక్కడ ఒక 5-6 జాబ్స్ వచ్చినాయి, దట్ గెజిటెడ్ ఆఫీసర్ పోస్టులు. लास्ट रिक्रूटमेंट से रिसेंट रिक्रूटमेंट में 3-4 लोग गेस्ट ऑफिसर पोस्ट पे आए थे। तो ग्रुप 1 ग्रुप 2 अभी గ్రూప్ 1 గ్రూప్ 2 కదా సార్. ఇంకేంటంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో ఎగ్జామ్స్ పెట్టారు, దాంట్లో కూడా రైతు నగర్ నుంచి వచ్చింది సార్. అలానే రీసెంట్ గా మొన్న 24th నాడు ఒక అబ్బాయికి అతను కెనడా నుంచి వచ్చేసి, కెనడాలో 5 years ఉన్నాడు సార్. 5 years ఉండి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చేసి 2 years ప్రిపేర్ అయ్యి నాబార్డ్ లో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ పెట్టాడు సార్. అసిస్టెంట్ మేనేజర్ మొన్న బొంబాయిలో పోస్టింగ్ ఇచ్చారు.